వ్యూవర్స్ గుడ్ మార్నింగ్. మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ నాయకుడు యువత గురించి మధ్యలో కొన్ని వ్యాఖ్యానాలు చేశాడు. జంజీ మన సొంత పిల్లలు, వారు సమస్యల మీద నిరసన తెలిపే హక్కు ఉన్నది. అలాంటప్పుడు వాళ్ళని శత్రువులుగా చూడకూడదు. వారి ఆందోళన ప్రజాస్వామ్యంలో నిరసన అనేది ఒక సంభాషణగా ఉండాలి అని, ఆ సంభాషణ ద్వారా ప్రజాస్వామ్యం పరిపక్వం అవుతుందని ఆయన అంటాడు. దేశభక్తి, సేవాభావం ఉన్న ఈ జంజీ యువత దేశం కోసం పనిచేయాలి అంటున్నాడు. మరో మాట అన్నాడు, నన్ను అడిగితే జంజీ యువత వారి కార్యక్రమాన్ని నేను నమ్ముతాను అంటున్నాడు. ఇట్లా ఆయన చేసిన అనేక అంశాలు యువత ఇవాళ అనేక ప్రశ్నలు అడుగుతున్నది, వాటికి మనం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి అన్నాడు. ఆయన మాట్లాడిన నెక్స్ట్ రోజు మోడీ గారు ఆగస్టు 8వ తారీఖున ఐఐటి ఢిల్లీలో స్నాతకోత్సవంలో మాట్లాడుతూ ఆలోచన లేకుండా అంగీకరించే విషయాలను ప్రశ్నించండి అన్నాడు. ప్రశ్నించండి, కానీ ప్రశ్నించడంతో మాత్రమే ఆగిపోకుండా పరిష్కార మార్గాల్ని అన్వేషించండి అని దేశ ప్రధానమంత్రి మోడీ గారు అంటున్నారు. మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ నాయకుడు, మోడీ గారు దేశ ప్రధానమంత్రి, వీళ్ళిద్దరు చెప్పిన మాటల్ని మీ ముందు ఉంచారు. ఎవరి గురించి మాట్లాడారు వీరిద్దరు? జంజీ యువత గురించి మాట్లాడారు. ఇంతగా ఇద్దరు నాయకులు మాట్లాడటం అనేది చాలా ప్రాముఖ్యత కలిగిన విషయమే. మనమందరం పట్టించుకోవాల్సిన విషయం, చర్చించవలసిన విషయం. అంత సులభంగా దీన్ని పక్కకు పెట్టే విషయం కాదు. 80 కోట్ల యువత భారతదేశంలో ఉంది. ఈ 80 కోట్ల యువతకు సంబంధించిన సంభాషణ ఇది, సంవాదం ఇది, చర్చ ఇది. మామూలు వ్యక్తులు మాట్లాడితే మనం ఏం చర్చ చేయాల్సిన అవసరం లేదు. ఇంత ప్రత్యేకంగా ఎన్నడూ మాట్లాడని మోడీ గారు, మోహన్ భగవత్ గారు ఎందుకు మాట్లాడుతున్నారు? మోహన్ భగవత్ గారు ఆర్ఎస్ఎస్ నాయకుడు అంటే మొత్తం భారతదేశంలో బీజేపీ అనే పార్టీ అధికారంలోకి రావడానికి, పరిపాలన చేయడానికి, ఆ పార్టీ విధి విధానాలు నిర్ణయం చేయటం ఆర్ఎస్ఎస్ దగ్గర జరుగుతుంది. ఒక రకంగా ఆర్ఎస్ఎస్ బీజేపీకి థింక్ ట్యాంక్. ఈ థింక్ ట్యాంక్ చేసే ఈ ప్రయత్నం, ఈ మాట బీజేపీ పార్టీ అంతా ప్రామాణికంగా తీసుకుంటుంది. తండ్రి మాటను జవదాటని రాముడిలాగా ఆర్ఎస్ఎస్ మాట జవదాటని బీజేపీ నాయకులు, దేశ ప్రధానమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు పనిచేస్తారు. ఇక బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 12-13 సంవత్సరాల కాలంలో మూడోసారి ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు ప్రపంచంలో ఒక పెద్ద దేశానికి నాయకుడు, ఆయన పెద్ద ప్రజాస్వామ్య దేశానికి నాయకుడు. జనాభా పరంగా చూస్తే ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉన్న దేశానికి నాయకుడు. అలాంటి నాయకుడు గత 13 సంవత్సరాలుగా ఎన్నడూ మాట్లాడని ఒక ప్రత్యేక శైలిలో, పద్ధతిలో మాట్లాడాడు. ఢిల్లీ ఐఐటి కాన్వకేషన్ మీటింగ్ అని. ఢిల్లీ ఐఐటిలో చదువుకున్న వాళ్ళు అంటే మెరికల్ లాంటి విద్యార్థి, మెరికల్ లాంటి యువత. ఆ సందర్భంలో ఈ వ్యాఖ్య చేశాడు. చాలా సంతోషం, మనం అందరం ఆహ్వానించాలి. మోహన్ భగవత్ గారు తాను చెప్పిన మాట మీద కట్టుబడి ఉండాలి అని కోరుకోవాలి. యువత విషయంలో, సమాజం విషయంలో, ప్రజాస్వామ్యం విషయంలో, రాజ్యాంగం విషయంలో, అసమ్మతి విషయంలో మోహన్ భగవత్ గారు కట్టుబడి ఉండాలి. వారు చెప్పిన మాట ఖచ్చితంగా భారతదేశంలో అమలు కావాలి. ప్రజాస్వామ్యం పరిపక్వం కావాలంటే ఈ అసమ్మతిని వినాలి అంటున్నారు వారు. చాలా సంతోషం. నాకైతే ఎంత సంతోషం వేసిందో. భారత రాజ్యాంగం అమలు కావాలని కోరుకుంటున్నాం కదా మనం. భారత రాజ్యాంగంలో చెప్పిన ప్రజాస్వామిక హక్కులు, పౌరుల హక్కులు అమలు కావాలని కోరుకుంటున్నాం, అడుగుతున్నాం. మోడీ గారు జ్ఞానంతో ప్రశ్నించండి, ప్రశ్న దగ్గరనే ఆగిపోకండి, అన్వేషించండి, అభివృద్ధిలో భాగంగా అన్నాడు. ఎస్, ప్రశ్నలోనే సమాజంలో అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అన్నారు. నార్లవారి మాట ఉంది ఒకటి. కనుక మరి నిజంగా మోడీ గారు ఈ మాట ఈ సందర్భంలో మాట్లాడినప్పుడు కూడా మనం అందరం సంతోషపడాలి. దేశ ప్రధానమంత్రి అంటే మొత్తము దేశంలో చట్టబద్ధంగా పరిపాలన చేసే వ్యక్తి. ఆయన అనుకుంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ప్రియంబుల్ ఉన్నట్లుగా అమలవుతాయి. అయితే ఒక్కసారి ఇక్కడ ఆగి ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాల కాలంలో ఈ ప్రశ్న గురించి, ఈ అసమ్మతి గురించి, ఈ ప్రజాస్వామ్యం గురించి ఏం ఆలోచించారు? ఎందుకు ఇన్నాళ్ళు వీళ్ళకు పరిమితి ఏర్పడింది అనేది కూడా ఆలోచించాలి. ఎందుకంటే చాలా గంభీరంగా, చాలా గొప్పగా యూత్ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారంటే 80 కోట్ల మంది యూత్లో కదలికొచ్చింది, చర్చ జరుగుతూ ఉంది. దేశంలో సంస్కరణ రావాల్సిన అవసరాన్ని వాళ్ళు ఎజెండా మీదకి తీసుకొచ్చారు. విద్యా రంగంలో సంస్కరణ రావాలి, వైద్య రంగంలో సంస్కరణ రావాలి, రాజకీయ వ్యవస్థలో సంస్కరణ రావాలి, వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలో, మొత్తంగా భారతదేశంలో ఉన్న అనేక రంగాలన్నీ స్తబ్దతకి గురయ్యాయి. వాటన్నిటిలో ఈనాటి సమాజానికి అవసరమైన మేరకి, ఈనాటి తరానికి, దేశానికి అవసరమైన మేరకి
సంస్కరణలు తీసుకురావాలి. అవినీతి, లంచగొండితనం, ఆశ్రిత పక్షపాతం ఇవి కొనసాగుతున్నాయి కనుక వీటిని బద్దలు కొట్టాలి, బంబార్డ్ ద హెడ్ క్వార్టర్స్ లాంటి ఒక నినాదాన్ని తీసుకొని వచ్చారు. అనివార్యంగా ఆ యువతని అడ్రస్ చేయకుండా ఉండలేని ఒకానొక స్థితిని కల్పించారు, నెట్టివేశారు. అందుకే మోహన్ భగవత్ గారు, నరేంద్ర మోడీ గారు తప్పనిసరిగా యూత్ను అడ్రస్ చేయవలసిన అవసరం ఏర్పడింది. గత నెల రోజుల నుంచి సందర్భం చెక్కినప్పుడల్లా దేశ ప్రధానమంత్రి గారు యువతను ఉద్దేశించి మాట్లాడుతున్నారు, ఫోన్ సందేశం పంపిస్తున్నారు, వీడియోలు చేసి పెడుతున్నారు, స్నాతకోత్సవంలో మాట్లాడుతున్నారు, బహిరంగ సభల్లో మాట్లాడుతున్నారు, చట్టసభల్లో మాట్లాడుతున్నారు. ఇది చాలా సంతోషించదగిన విషయం. అయితే ఇంత శక్తివంతమైన యువత మౌనమునులను మాట్లాడేటట్లు చేసింది. ఆ యువతకి సల్యూట్ చేయాలి. ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే, ఎందుకంటే ఇదే నిజమని, ఇదే వాస్తవమని ప్రలోభపడే కొద్ది మంది భారతదేశంలో ఉండొచ్చు అంటే దీని అర్థం గతంలో జరిగినవన్నీ తప్పులని చెప్పవలసిన అవసరం కూడా ఏర్పడుతుందేమో. ఏమేం జరిగాయి ఈ దేశంలో? కవుల మీద, జర్నలిస్టుల మీద, ప్రొఫెసర్ల మీద, విద్యాసంఘ నాయకుల మీద ఊపా కేసులు ప్రయోగించబడ్డాయి భారతదేశంలో గత 12 సంవత్సరాల కాలంలో. 2 కాళ్ళు లేని ప్రొఫెసర్ సాయిబాబా, ఒక మనిషి సహాయం ఉంటే తప్ప కదలలేని సాయిబాబా 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. చివరికి కోర్టు ఈ కేసు తప్పుడు కేసు అని కొట్టేసింది. కొట్టేసిన కొద్ది రోజులకే జైల్లో ప్రయోగించిన నిర్బంధం వలన అనారోగ్యం పాలై మరణించాడు. సాయిబాబా లేడు ఇప్పుడు మనకి. ఉమర్ ఖలీద్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ మేధో రంగములో నెంబర్ 1 స్థానంలో ఉన్న యూనివర్సిటీ, జేఎన్యు పరిశోధక విద్యార్థి, విద్యాసంఘ నాయకుడు. ఆయన మీద కేసు ప్రయోగించబడి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఊపా కేసు, భీమా కోరేగావ్ కేసు, స్వయంగా అంబేద్కర్ మనవడు ఆనంద్ తేల్తొంబడే బాంబే ఐఐటిలో ప్రొఫెసర్ ఆ కేసు బారిన పడి జైల్లో ఉండి ఇప్పుడు బెయిల్ మీద బయట ఉన్నాడు. ఫాదర్ స్టాన్ స్వామి 90 సంవత్సరాల వృద్ధుడు, క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసే వ్యక్తి ఊపా కేసు కింద నిర్బంధించబడి జైల్లోనే చనిపోయాడు. 90 ఏళ్ల కురు వృద్ధుడు ఊపా కేసుకు గురయ్యాడు. గౌతమ్ నవలక భారతదేశంలో పేరెన్నిక కలిగిన పత్రికకి ఎడిటర్, సురేంద్ర గార్లింగ్ అడ్వకేట్, సోమా సేన్ ప్రొఫెసర్, సుధా భరద్వాజ్ హర్యానాలో పేరెన్నిక కలిగిన కుటుంబం నుంచి వచ్చి విదేశాల్లో చదువుకొని ప్రజల కోసం న్యాయ సేవ చేస్తున్న సామాజిక కార్యకర్త, మేధావి, తెలంగాణకు చెందిన ప్రముఖ కవి వరవర్రావు. ఇలాంటి ఎందరో ఆ కేసులో ఇరికించబడి ఇంకా చాలా మంది జైల్లో ఉన్నారు, కొందరు బెయిల్ మీద ఉన్నారు. స్టాన్ స్వామి మరణించాడు. ఇది మన కళ్ళ ముందు జరిగినటువంటి ఒకానొక సంఘటన. అసమ్మతిని ప్రకటించినందుకు జైలు ఊచలు లెక్కబెట్టవలసిన స్థితిలోకి వీళ్ళందరూ నెట్టబడ్డారు. జాతీయ భద్రత చట్టం కింద మొన్నటికి మొన్న ఈ జంజీ యువతని కదిలించి రోడ్ల మీదకి తీసుకొచ్చిన సోనాం వాంగ్చుక్ తన రాష్ట్రం గురించి, లడక్ ప్రాంతం గురించి, అక్కడ ఆదివాసుల గురించి ప్రత్యేక చట్టం కావాలని అడిగినందుకు, నిరాహార దీక్ష చేసినందుకు జాతీయ భద్రత చట్టం ప్రయోగించి జైల్లో పడేశారు. దాదాపు 160 రోజులకు పైగా ఆయన జైల్లో ఉన్నాడు. సమాజాన్ని చైతన్యవంతం చేయవలసిన మీడియా, చట్టసభలు సరిగ్గా ప్రవర్తించినప్పుడు, ప్రజా వ్యతిరేకంగా ఉన్నప్పుడు వాచ్ డాగ్ టు ద సొసైటీ లాగా ఉండవలసిన మీడియా మీద ఆంక్షలు, మాట్లాడితే ఏమవుతుందో, రాస్తే ఏమవుతుందో, ఎస్టాబ్లిష్మెంట్కి వ్యతిరేకంగా తమ కళాన్ని ఎక్కుపెట్టలేని ఒకానొక స్థితిలోకి మీడియా నెట్టబడింది. భయానక వాతావరణం క్రియేట్ అయింది. కోర్టు జడ్జీలు ఏ తీర్పిస్తే ఏమవుతుందో అని న్యాయమైన తీర్పులు ఇవ్వటానికి కూడా సంశయించి సెలవులు పెట్టి దీర్ఘకాలికంగా సెలవు మీద వెళ్ళి ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళినటువంటి జడ్జీలు ఎందరో. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చినప్పుడు, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అనే అంశం ముందుకు వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా అసమ్మతిలో, ఈ కార్యక్రమంలో, ఈ నిరసనలో పాల్గొన్న వాళ్ళ మీద అనేక కేసులు మోపబడ్డాయి. ఆ చట్టం తప్ప ఒప్ప అనే చర్చలోకి వెళ్ళటం లేదు నేను. కానీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం పట్ల అసమ్మతి అనేది ఒకటి ఉంటుంది. అప్పుడే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది అని మోహన్ భగవత్ అంటున్నారు కదా. సిఏఏ వచ్చినప్పుడు, ఎన్ఆర్సీ వచ్చినప్పుడు అసమ్మతి తెలియజేస్తారు. అసమ్మతిలో న్యాయం ఉండొచ్చు, అసమ్మతి కూడా ఉండొచ్చు. కానీ తమ అసమ్మతిని చెప్పే హక్కు కూడా ఈ దేశంలో రాజ్యాంగం కల్పించింది కదా మోహన్ భగవత్ గారు అన్నట్లు. కనుక మణిపూర్ అల్లర్లో ఎందరో నిరాశ్రయులైపోయారు, హత్యకు గురైపోయారు, చచ్చిపోయారు. ఒక చిన్న రాష్ట్రాన్ని, ఇంత పెద్ద దేశం, మనం శాంతి భద్రతలు అక్కడ కల్పించలేకపోయాం. ఇంకా మణిపూర్ మండుతూనే ఉన్నది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నావ్ అనే ప్రాంతంలో 17 ఏళ్ల దళిత బాలిక మీద బీజేపీ ఎమ్మెల్యే అత్యాచారం చేసి చంపేశాడు. ఇవాళ నీటు పరీక్ష పేపర్ లీక్ కావడానికి
కారణమైన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయమని జంజీ యూత్ అడిగింది, ప్రభుత్వం ఒప్పుకున్నది, రాజీనామా చేయించింది. మరి ఉన్నావు దళితం బాలిక జీవితం జీవితం కాదా అంటే ఈ దేశంలో దళితులు అనేసరికి చిన్న చూపు ఎలా ఉంటుందో చూడండి. హత్రాస్ ఉత్తరప్రదేశ్లోనే 19 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి చంపేసిన ఆ సంఘటనని కవర్ చేయడానికి వెళ్ళిన కప్పన్ అనే జర్నలిస్టు కవర్ చేయడానికి వెళ్ళాడండి. ఒక జర్నలిస్టు బాధ్యత ఏమిటి? సంఘటన ఏం జరిగిందో వెళ్ళి తెలుసుకొని బయటి ప్రపంచానికి చెప్పడమే తన బాధ్యత కదా, తన వీధి కదా. కప్పన్ అనే జర్నలిస్టు మీద ఊపా కేసు పెట్టి జైల్లో తోసేశారు. చిట్ట చివరికి ఎంత దూరం వెళ్ళిందంటే రాహుల్ గాంధీ ప్రతిపక్ష పార్టీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, 100 మంది ఎంపీలు ఉన్న పార్టీకి ఆయన నాయకుడు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీగా ఎన్నికైన ఆయన ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేసే వరకు కోర్టు ద్వారా ఎక్కడిదో ఒక కేసు ఆధారం చేసుకొని కోర్టు ద్వారా తీర్పిప్పించి ఆయన మెంబర్షిప్ రద్దు చేసే స్థితిలోకి నెట్టబడ్డాడు. రాహుల్ గాంధీ కూడా అర్బన్ నక్సలైట్ ఐడియాలజీ కలిగినటువంటి వ్యక్తులు కాంగ్రెస్ లో ఉన్నారు అని ఎన్నిసార్లు దేశ నాయకులు మాట్లాడారు కదా. ఇవన్నీ సంఘటనలు భారతదేశంలో గత 13 సంవత్సరాలుగా జరిగాయి. 13 సంవత్సరాలుగా జరిగిన ఈ సంఘటనలన్నీ భారతదేశంలో ఉన్న మన పౌరులే, ఈ దేశంలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళే, ఇక్కడి రక్త మాంసాలతో నిర్మాణమైనటువంటి వాళ్ళే రాజ్యాంగబద్ధంగా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ను ఉపయోగించుకున్నందుకు, అసమ్మతిని ప్రకటించినందుకు, ప్రజాస్వామ్య విలువ గురించి మాట్లాడినందుకు వీళ్ళందరి మీద కేసులు మోపబడి జైళ్లలో ఉన్నారు. కొందరు చనిపోయారు. కనుక ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే వీటన్నిటికీ రియలైజేషన్ వచ్చిందనుకుంటున్నాను. మోడీ గారు, మోహన్ భగవత్ గారు ఇప్పటి వరకు జరిగిన సంఘటనలన్నీ కూడా అలా చట్ట వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య విరుద్ధంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా జరిగిపోయాయి. కనుక ఇక నుంచి మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం, అసమ్మతికి అవకాశం ఇస్తాం, ప్రశ్నకు అవకాశం ఇస్తాం అని అన్నారు. ఆ ప్రశ్నని కాపాడుకోవడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటానికి, అసమ్మతిని నిలబెట్టడానికి పౌర సమాజం, ముఖ్యంగా ఇవాళ యువత ముందుకొచ్చింది. ఆ యువత వలనే, వారి పోరాటం వలనే మోహన్ భగవత్ గారు, మోడీ గారు ఇలా స్పందించినందుకు మనం అందరం ఆ యువతకు వెన్నుదన్నుగా నిలబడాలి. ఈ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేయమని పేరు పేరున కోరుతున్నాను.